ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయింది సార్. ఇవాళ చెబుతున్నారు వాళ్ళే, నా పేర్లు ఉన్నాయి రెడ్ బుక్లో, నేనున్నాను, నాదే రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో ఏం చెబితే చేయాలి. ఇప్పుడు మీ డీజీపీ గారు ఇప్పుడు కొత్త డీజీపీ రావాలా, ఈ మంత్రికి రావాలి. దానికి పాత డీజీపీ గారు ఏమంటుండంటే ద్వారకా తిరుమలరావు గారు, పేపర్లో చూశాను నేనైతే, అని మన పేపర్లో చూశాను. ద్వారకా తిరుమల నేను రెడ్ బుక్ ఆచరణలో పవన్ కళ్యాణ్ ఇది లోకేష్ గారికి రెడ్ బుక్ ఫాలో అయ్యి మొత్తం పని చేశాను, నాకు ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతున్నా ఆయన. ఇంకొక ఆయన హరీష్ గుప్తా గారు, నేను అంతకంటే గొప్పవాడిని, మీరు నాకు ఇస్తే మీరు ఏం చెప్తారు చేస్తానన్నాడు. ఈ విధంగా డీజీపీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఐపీఎస్ ఆఫీసర్ అడుక్కొని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు సార్? ప్రభుత్వానికి అధికారం తొత్తుల్లాగా ఉంటారు తప్ప ఏం చేయరు కదా సార్. ప్రజలకు న్యాయం జరగదు కదా, ఏం జరగదు. లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి. లా అండ్ ఆర్డర్ లేదు. హోంమంత్రి గారు చెబుతున్నారు సార్, తెలుగు అంతకుముందు గవర్నమెంట్లో దిశ ఉన్నా ఇది ఉన్నా ఏం జరిగిందో అది జరిగింది అన్నారు. ఏమొచ్చి 6 నెలలు కాలేదు, 94 జరిగినాయి సార్. 94 కేసులు చిన్నపిల్లలు అయితే, లేడీస్ అయితే ఏ అయితే 94 జరిగినాయి. మానభంగాలు కానీ, చెన్నై కానీ, పెద్దవి కానీ. ఏది 6 నెలలలో? 6 నెలకేగా. మరి చెప్పింది అంతకుముందు ఫస్ట్లో 2 నెలలు విపరీతంగా స్క్రోలింగ్ ఇచ్చేసింది. ఈ మధ్యన సరిగ్గా రాట్ల ముందుకి హోంమంత్రి గారు. వ్యక్తిగతంగా ఇన్సిడెంట్ జరిగినా అక్కడ విత్ ఇన్ గంటల్లోకి వెళ్ళిపోయి పరామర్శిస్తున్నారు, దాని మీద యాక్షన్ జరుగుతుందంట సార్. ఇక ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అదే సార్, దావోజ్ వెళ్ళి వచ్చారు. ఎవరు డబ్బు అండి? దావోజ్ వెళ్ళింది ఎవరు డబ్బు? ప్రభుత్వం సబ్బు. ఇప్పుడు ఏంటంటే సానుభూతి వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు 24 గంటల పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్ పర్యటనలో నారా లోకేష్ ఒక గేమ్ చేంజర్ లాగా మారాడని చెప్తున్నారు. అసలు రూపాయి కూడా రాదు సార్. దావోస్ పర్యటన ఛార్జీలు సరిపోయే అంత పెట్టుబడి కూడా రావు మనకి. ఏంటి హోంమంత్రి గారు పరామర్శిస్తున్నారంటే ఎవరు ఆ సొంత డబ్బులతో ఏం బాటల ప్రభుత్వ ధనాన్ని వేసుకొని కారు వేసుకొని వెనకొక ముందో కారు 4 కార్లు ఎవరైనా అంతే కాదు. ఆయన ఎవరైనా నేను కాదంటలా, దాంతోపాటు పోతున్నారు. కాకపోతే కొంత నాయకులు కొంతమంది కట్టుంటారంటే విజయభాస్కర్ రెడ్డి గారు చూసుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన 1954 ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు ఇట్లాంటి ప్రచారానికి వీటికి పాల్పడరండి. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుపోతారు. ఆయన నిజంగా నాకు తెలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనవరాళ్ళని పెళ్లి చేయడానికి కట్నానికి డబ్బులు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చాడు, అప్పు తీసుకున్న పరిస్థితి కోట్ల సుజాతమ్మ గారు. అలా నాయకుడు అండి ఆయన. అట్లాగే కమ్యూనిస్టుల్లో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ మా వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే, తెలుగుదేశం వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే. ఆ పెట్టుబడిదారీ వ్యవస్థని ఈ పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రశ్నించే కమ్యూనిస్టులు ఒక్క లేడు రాష్ట్ర అసెంబ్లీ. ఇక్కడ కానీ అక్కడ ఒక్కడున్నాడు సాంబశివరావు గారు. ఆయన ఒక్కడ మీరు అసెంబ్లీ చూస్తుంటే చూడండి, ఆయన సబ్జెక్టు మీద ఆయన ఇచ్చిన సందర్భం వరకు 2 పార్టీలతో పర్లేకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అది లేదు, అసలు ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు సార్. ప్రజల ఉనికి కమ్యూనిస్టులు పాపం నిజంగా అసెంబ్లీలో 2-3 ఎమ్మెల్యేలు కమ్యూనిస్టులు ఉండాలి సార్. ఉంటేనే ఆ సభలో వందాతనం వస్తుందని నా ఉద్దేశం. లేకపోతే అడిగోళ్ళు వీడి పెట్టుబడిదారి వేస్తే వాడి పెట్టుబడిదారి వేస్తే. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయింది సార్. ఇవాళ చెబుతున్నారు వాళ్ళే, నా పేర్లు ఉన్నాయి రెడ్ బుక్లో, నేనున్నాను, నాదే రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో ఏం చెబితే చేయాలి. ఇప్పుడు మీ డీజీపీ గారు ఇప్పుడు కొత్త డీజీపీ రావాలా, ఈ మంత్రికి రావాలి. దానికి పాత డీజీపీ గారు ఏమంటుండంటే ద్వారకా తిరుమలరావు గారు, పేపర్లో చూశాను నేనైతే, మన పేపర్లో చూశాను. ద్వారకా తిరుమల నేను రెడ్ బుక్ ఆచరణలో పవన్ కళ్యాణ్ ఇది లోకేష్ గారికి రెడ్ బుక్ ఫాలో అయ్యి మొత్తం పని చేశాను, నాకు ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతున్నా ఆయన. ఇంకొక ఆయన హరీష్ గుప్తా గారు, నేను అంతకంటే గొప్పవాడిని, మీరు నాకు ఇస్తే మీరు ఏం చెప్తారు చేస్తానన్నాడు. ఈ విధంగా డీజీపీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఐపీఎస్ ఆఫీసర్ అడుక్కొని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు సార్? ప్రభుత్వానికి అధికారం తొత్తుల్లాగా ఉంటారు తప్ప ఏం చేయరు కదా సార్. ప్రజలకు న్యాయం జరగదు కదా, ఏం జరగదు. లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి. లా అండ్ ఆర్డర్ లేదు. హోంమంత్రి గారు చెబుతున్నారు సార్, తెలుగు అంతకుముందు గవర్నమెంట్లో దిశ ఉన్నా ఇది ఉన్నా ఏం జరిగిందో అది జరిగింది అన్నారు. ఏమొచ్చి 6 నెలలు కాలేదు, 94 జరిగినాయి సార్. 94 కేసులు చిన్నపిల్లలు అయితే, లేడీస్ అయితే ఏ అయితే 94 జరిగినాయి. మానభంగాలు కానీ, చెన్నై కానీ, పెద్దవి కానీ. ఏది 6 నెలలలో? 6 నెలలకేగా.
మరి ఆమె చెప్పింది అంతకుముందు ఫస్ట్లో 2 నెలలు విపరీతంగా స్క్రోలింగ్ ఇచ్చేసింది. ఈ మధ్యన సరిగ్గా రావట్లే ముందుకి హోంమంత్రి గారు. అవునండి, వ్యక్తిగతంగా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా అక్కడ విత్ ఇన్ గంటల్లోకి వెళ్ళిపోయి పరామర్శిస్తున్నారు, దాని మీద యాక్షన్ జరుగుతుందంట సార్. ఇక ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అదే సార్, దావోజ్ వెళ్ళి వచ్చారు. ఎవరు డబ్బు అండి? దావోజ్ వెళ్ళింది ఎవరు డబ్బు? ప్రభుత్వం సబ్బు. ఇప్పుడు ఏంటంటే సానుభూతి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు 24 గంటలు పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్ పర్యటనలో నారా లోకేష్ ఒక గేమ్ చేంజర్ లాగా మారని చెప్తున్నారు. అసలు రూపాయి కూడా రాదు సార్. దావోస్ పర్యటన ఛార్జీలు సరిపోయి అంత పెట్టుబడి కూడా రావు మనకి. ఏంటి హోంమంత్రి గారు పరామర్శిస్తున్నారంటే ఎవరు ఆ సొంత డబ్బులతో ఏం బాటల ప్రభుత్వ ధనాన్ని వేసుకొని కారు వేసుకొని వెనక ముందు కారు 4 కారు ఎవరైనా అంతే కాదు. ఆయన ఎవరైనా నేను కాదంటలా, దాంతోపాటు పోతున్నారు. కాకపోతే కొంత నాయకులు కొంతమంది కట్టుంటారంటే విజయభాస్కర్ రెడ్డి గారు చూసుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంచి అడ్మినిస్ట్రేటరు. ఆయన 1954 ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు ఇట్లాంటి ప్రచారానికి వీటికి పాల్పడరండి. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుపోతారు. ఆయన నిజంగా నాకు తెలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనవరాళ్ళని పెళ్లి చేయడానికి కట్నానికి డబ్బులు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చాడు, అప్పు తీసుకున్న పరిస్థితి కోట్ల సుజాతమ్మ గారు. అలాంటి నాయకుడు అండి ఆయన. అట్లాగే కమ్యూనిస్టుల్లో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ మా వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే, తెలుగుదేశం వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే. ఆ పెట్టుబడిదారీ వ్యవస్థని ఈ పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రశ్నించే కమ్యూనిస్టులు ఒక్కరు లేడు రాష్ట్ర అసెంబ్లీ. ఇక్కడ కానీ అక్కడ ఒక్కడున్నాడు సాంబశివరావు గారు. ఆయన ఒక్కడ మీరు అసెంబ్లీ చూస్తుంటే చూడండి, ఆయన సబ్జెక్ట్ మీద ఆయన ఇచ్చిన సందర్భం వరకు 2 పార్టీలతో పల్లెకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అది లేదు, అసలు ఎవడు మాట్లాడేవాడు లేడు సార్. ప్రజల ఉనికి కొలుపు. కమ్యూనిస్టులు పాపం నిజంగా అసెంబ్లీలో 2-3 ఎమ్మెల్యేలు కమ్యూనిస్టులు ఉండాలి సార్. ఉంటేనే ఆ సభలో హొందాతనం వస్తుందని నా ఉద్దేశం. లేకపోతే అడిగోళ్ళు వీడి పెట్టుబడిదారు వేస్తే వాడి పెట్టుబడిదారు వేస్తే